వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో నిరసన చేపడితే తనతో పాటు 77 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు. పేదవారికి ఉచితంగా అందాల్సిన వైద్య విద్య అందని ద్రాక్షగా మార్చొద్దని నినదిస్తూ చంద్రబాబుకు కనువిప్పగలిగేలా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తేనే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని దుయ్యబట్టారు. ప్రైవేట్ పరం చేయాలని ఒక ఆలోచనతో పీపీపీ మోడల్లో అప్పడంగా మెడికల్ కాలేజీలను అమ్ముకోవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో ఇది రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు విద్య వైద్యం అనేది ఒక గొప్ప ప్రయారిటీగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తే వాటిని ప్రైవేటు పరం చేయటంలో చంద్రబాబు ముందున్నాడు కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని ఒక ప్రక్క జరుపుతూనే రెండవ ప్రక్క నిన్న నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ప్రజానీకం పార్టీ కార్యకర్తలు వివిధ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కదం తొక్కి చంద్రబాబుకి కనువిప్పు కలిగే విధంగా నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన తప్పు అని చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండమంటి ర్యాలీలు జరిగితే కన్ను కుట్టి బేజారెత్తి ఒక పక్కా పథకం ప్రకారం నియోజకవర్గాల్లో కేసులు పెడతా ఉంటే నాయకుల్ని ఏరేరి కేసులు పెట్టిస్తా ఉంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడతాయేనో మీరు కేసులు పెడుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలు కళ్ళు లేని కబోజీలు కాదు, చూస్తా ఉన్నారు. కేసు పెట్టినంత మాత్రాన నా నియోజకవర్గం మాకు దమ్మున్నటువంటి నాయకుడి దగ్గర పనిచేస్తా ఉన్నాం. ఇంతింత ఒత్తిడింత అయ్యే విధంగా ఇంకా పనిచేస్తాం. మేము అడుగుతా ఉన్నాం, పేదవారికి రావాల్సిన వైద్యం, పేదవారికి అందాల్సినటువంటి వైద్యం, పేదవారికి రావాల్సినటువంటి విద్య, వీటిని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తెస్తే మీరు అమ్మకాలకు పెడితే చూస్తూ ఊరుకుంటామని అడుగుతా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన భీమవరం పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కేటాయించడం జరుగుతుందని, పదవులు రాని వారు నిరాశ చెందకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, పార్టీ అధిష్టానం ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తుందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆమోదించిన కమిటీల కార్యవర్గ సభ్యులు క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న స్థానిక సంస్థలలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ మహిళా ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ పార్టీ పట్ల విధేయతతో కష్టించి పనిచేసే వారందరికీ పదవులు లభిస్తాయన్నారు. రాష్ట్ర పార్టీ ఆమోదించిన వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ నాయకులు, గ్రామ వార్డు కమిటీల నాయకులు, బూత్ యూనిట్ క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. 3 కమిటీల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్తో పాటు కార్యవర్గ సభ్యులు, బూత్ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరి అలాగే పదవులు కూడా ఉన్నాయి. పార్టీకి కానీ ఒక కమిట్మెంట్తో పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మనందరం కూడా అలాగే పదవులు ఇవ్వడం జరిగింది. టౌన్ కావచ్చు, దేవాసం మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, అలాగే పార్టీ ఆదేశాల ప్రకారం క్లస్టరు, యూనిట్, బూత్, గ్రామం, వార్డు అన్నీ కూడా మరి కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపుగా ఇది ఎప్పుడు కూడా మనం మహానాడికే పూర్తి చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్కటిగా వేస్తూ ఈ రోజున అధికారికంగా అన్ని కమిటీలకి కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారికంగా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. మనందరూ కూడా ఒక బాధ్యతని, పదవిని బాధ్యతగా తీసుకోవాలని ఒక నిర్ణయంతో 11, 12, 13 తారీఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవం పెట్టడం జరిగింది. కొన్ని అన్ని కారణాల వల్ల మనం ఈ రోజు పెట్టుకోవడం జరిగింది.
ఒక ఈ ఛాంబర్ చాలా చిన్నదిగా ఉందని అనుకోవచ్చు మనం అబ్దుల్ గారు. ఇది ఒక సెంటిమెంట్ గా మనం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన సెంటిమెంట్ గా పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. ఓటమి ప్రభుత్వం మనం పనిచేస్తున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చాలా కమిట్మెంట్ తో రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు, ప్రధానమంత్రిగా వాళ్ళ సహకారాలతో రాష్ట్రం బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో మహాసభ్యులు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ కూడా ఈ పదవులు ఎవరైతే ఈ రోజున టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, వీరవసరం మండలం కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైతే పదవులు తీసుకున్నారో ఆ పదవుల్ని నాకంటే మాట్లాడి నాయకులు చెప్పడం జరిగింది. ఒక బాధ్యతగా తీసుకోండి, పదవిని గౌరవించండి. పదవికి తగిన తెలుగుదేశం పార్టీ ఏ కమిట్మెంట్ అయితే పదవులు ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం జరిగే విధంగా మనందరం పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దానికి ఇచ్చేసి ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. కొన్ని సమస్యలను అక్కడిక్కడే అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే పరిష్కరించారు. వచ్చిన అర్జీలను ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన P4 ద్వారా ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వారంలోపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మీరు అర్జీ ఇస్తే దానిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మీరు అట్లా లేకుండా గ్రీవెన్స్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అర్జీ ఇస్తే దానికి ఉపయోగం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు P4 అని కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు ఇచ్చిన అర్జీని మా ఆఫీస్ నుంచి మరియు వాళ్ళ లాగిన్లోకి వెళ్తుంది. వాళ్ళు అధికారులతో ఫాలో అప్ చేసి మీతో మాట్లాడుతూ అర్జీ పైన ఏమైందో కూడా మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఈరోజు ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేకి సపరేట్ గా ఒక P4 సంబంధించిన అతన్ని అపాయింట్ చేసింది. దానికి సంబంధించిన ఎమ్మెల్యేకి వచ్చిన అర్జీలన్నీ కూడా ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు ఎంటర్ చేసుకొని దానిపైన ఏమైంది ఏం కాలేదని కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అర్జీలు మాకు ఇస్తారు, మేము ఎంఆర్ఓకి ఇస్తాం, ఎంఆర్ఓ చూస్తాడు, మళ్ళీ మీకు దానికి ఏమైందో కూడా మీకు రిప్లై ఇవ్వడం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఆ అర్జీని ఏమైంది, దాని తదుపరి ఏం చేయాలనే దాన్ని కూడా ఖచ్చితంగా మా P4 వినయ్ వెంకట్ ఇద్దరున్నారు. సపరేట్ గా ఒక ఆఫీస్ కూడా MDO ఆఫీసులో ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక వారంలో అది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అక్కడ కూడా రోడ్లకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రజా దర్బార్ సంబంధించిన అర్జీలు కూడా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా ఏలూరు జిల్లా భీమడోలులో కూటమి నాయకులు సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని బాణసంచా కాల్చుతూ స్వీట్లు పంచారు. విక్టరీ సింబల్ చూపుతూ జై హో మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పటేల్, మూర్తి, గిరి, పుల్లయ్య నాయుడు, పెద్దిరాజు, మదన్, రవి, కరుటూరి ప్రసాద్, గణ, వాసు, సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, గడ ప్రసాద్, రాజ్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. బీహార్ ప్రజలందరికీ కూడా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా మరి మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ని కోరుకుంటున్నారు. మరి ఇక్కడైతే ఏదైతే ప్రాంతీయ పార్టీ ఉందో అక్కడ కేంద్రంతో బీజేపీతో కలిపి ప్రయాణిస్తేనే మన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అనేది ప్రతి రాష్ట్రం ఈ రోజు కోరుకుంటూ మరి బీహార్ లో ఇప్పటికే 190+ లో ఉంది మరి ఎన్డీఏ కూటమి. మరి విజయ మోడడానికి మరి చాలా దగ్గరలో ఉంది. మరి మోడీని మన భారతీయులందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో కూడా మన మోడీ ప్రభుత్వం మరి అద్భుతంగా పనిచేస్తుందని ఇతర దేశాల్లో కూడా ఈ రోజు ప్రపంచంలోనే మనం 3వ స్థానంలో ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి మరి మోడీ గారు యొక్క ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి మద్దతుగా మరి భారతీయులందరూ వెళ్తున్నారు. ఎందుకంటే మనకున్న రాష్ట్రాలన్నీ కూడా కింద ప్రాంతీయ పార్టీ పైన బీజేపీతో కలిసి వెళ్తే ఆ ఐకమత్యం ద్వారా మన భారతదేశం యొక్క ఐక్యత వదులుతూ ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ముందంజలోకి వెళ్తున్నాం అని చెప్పి ఇవాళ భారతదేశం అభివృద్ధి అంటే మరి మన భారతదేశానికి ఔటర్ రింగ్ రోడ్డు మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి భారీగా అభివృద్ధి జరుగుతుంది. బిహార్ ప్రజలకి చాలా ఉత్సాహవంతం రోజు. ఒక 20 సంవత్సరాల ఎన్డీఏ కూటమి పరిపాలించినప్పుడు కూడా ఇవాళ సీటు పైకి వెళ్తాం. ఒక 200 దగ్గరకు వచ్చిన అసలు గుజరాత్ లేక నరేంద్ర మోదీ గారు 30 ఇయర్స్ లో కూడా సీట్ ఎంత ఉన్నాయి. బీహార్ జనతాలో కూడా ప్రజల్లో కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు నితీష్ కుమార్ మీద విశ్వాసం చేసి చాలా ఉత్సాహవంత రోజు. ఇలాగా మనకి బీహార్ ప్రజలకి చాలా ధన్యవాదాలు. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రానికి ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇచ్చేశారు. ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. देवदेवाय विद्महे वेंकटेशाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नः विष्णुः प्रचोदयात् महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नः लक्ष्मीः प्रचोदयात् धनुर्धराय विद्महे सर्वसिद्धियै धीमहि तन्नो. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుతో రెన్యూ పవర్ కంపెనీ చైర్మన్ సుమంత్ సిన్హా భేటీ. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈడీబీతో మరో 60,000 కోట్లు పెట్టేందుకు 4 ఒప్పందాలు. గ్లోబల్ ట్రేడ్ గ్రేట్ వేగా విశాఖపట్నం నిలుస్తుందన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. యావత్ భారతదేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారనే ప్రశంస. గత 18 నెలల్లో రాష్ట్రానికి లక్షల కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ సిఐఐ సదస్సులో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ పోరాటం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.